6వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడవన్నీ మీకు అనుగ్రహింపబడును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదములు కొందనాలయ్యా. కను పాపవలే నాయన గత కాలమంతయు మమ్మల్ని కాచి భద్రపరిచి సజీవులుగా నిలబెట్టి ఎన్నో పరిస్థితుల నుంచి మమ్మల్ని తప్పిస్తూ విడిపిస్తూ నీ దయా సంకల్పం అయ్యా ప్రభా, నీ కృపా బాహుల్యము ద్వారా మమ్మలను నాయన ఈ చీకటి లోకములో నాయన ప్రభా నీకు విరుద్ధంగా జీవిస్తున్న ఈ మనుషుల మధ్యలో ఈ రోజున నిన్ను స్తుతించడానికి యవన కాలములో ఉన్న నీ బిడ్డలుగా మీరు మాకు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాలం నాయన ఆరాధనలో నీ బిడ్డలు నిలబెట్టుకున్నారు. మరలా ప్రత్యేకంగా యవనస్తులకు దేవుని సన్నిధి అవసరమని ప్రభా, ఇదిగో నాయన ఇది సెలవు దినమే అనుకూలంగా ఉంటుందని ప్రభా, ఇదిగో చక్కగా నాయన యవనస్తుల కూడికలో నీ ఏర్పాటులో ఎన్నికలో ఉన్న బిడ్డలందరినీ మీరు తోడుకు వచ్చారు. అందుని బట్టి స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రార్థించారు, మా ప్రార్థన ఆలకించారు, పాడి స్తుతించాం, మా స్తుతులు మీరు అంగీకరించారు. అలానే ముగ్గురు యవన బిడ్డల విషయాల్లో నాయన మీరు కనికరం చూపించారు. ప్రియా, మహిమ, ప్రభు కిరణ్, వీరు ముగ్గురు విషయంలో నాయన దేవా మీరు చూపించిన నాయన కృప రక్షణ కార్యమును బట్టి నిన్ను స్తోత్రిస్తున్నాము నాయన. ఇంకా ఇటువంటి రక్షణ కార్యాలు అనేకము జరుగునుగాక ప్రభా. ప్రతి యవన బిడ్డ కూడా నిన్ను అంగీకరించి ప్రత్యేకించబడ్డానికి మీరు సహాయం చేయండి. ఈ సమయంలో వాక్యమును ధ్యానించబోతుండగా మాకు కావలసిన నీ మాటలు మాకు అందించండి ప్రభా. యవన జీవితంలో ఎన్నో ఆశపడుతూ ఉంటాం, ఏదేదో చెయ్యాలనుకుంటాం నాయన ప్రభా, ఎక్కడికో మేము వెళ్ళాలనుకుంటాం ప్రభా. అయితే మా నిర్ణయాలు, మా కోరికలు నాయన, మా యొక్క బుద్ధి ఇదంతా కూడా నాయన ప్రభా అయ్యా నిన్ను గ్రహించలేనివి నాయన. గనక ప్రభా నీ ఆలోచన కోసం మేము వచ్చి ఉన్నాం గనక ఈ సమయంలో మీరు మాట్లాడండి. ఈ సమయంలో మీరు నోరు తెరవండి నాయన. ఈ సమయంలో నీ వాక్యమును పంపించండి నాయన. ఈ వాక్యము చేత ప్రతి హృదయాన్ని దర్శించండి. నిలబడిన నేను అల్పుడును, బలహీనుణ్ణి, నీ బలముతో, నీ శక్తితో, నీ ఆత్మతో నింపుకోండి. ప్రతి విధమైన దురాత్మలను, చీకటి శక్తులను అయా ప్రభువా సమస్త నాయన అంధకారమును యేసు నామములో గద్దిస్తున్నాము నాయన. నీ పరిశుద్ధాత్మను తోడుగా ఉంచి ముగింపు వరకు నీ హస్తం తోడుగా ఉంచమని యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో మనం ఎన్నోసార్లు ఈ చదువుకున్న మత్తయి సువార్త వాక్య భాగాన్ని మనం విన్నాము, చూచాం. మరొకసారి దేవుని వాక్యపు వెలుగులో ఆ విషయాన్ని మనం గ్రహిద్దాం. ఈ మాట ఎవరు చెబుతున్నారు చెప్పండి? యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నాడు. స్వయంగా ప్రభువారు ఏం చెప్తున్నాడంటే ఈ 33వ వచనంలో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అన్నాడు. ఇక్కడ దేవుని రాజ్యమును, దేవుని నీతిని వెదకమని దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు తన ఎదుట ఉన్న ప్రజలను ప్రేరేపిస్తున్నాడు. ప్రభువారు చెబుతున్న ఈ మాట ఎదుట యవనస్తులు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, నడిప్రాయులు ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఎంతో పెద్ద జనసమూహము ఆయన ఎదుట ఉంది. గొప్ప విషయం ఏంటంటే యేసు ప్రభువారి ప్రసంగం ఆరంభించింది ఎక్కడంటే 5వ అధ్యాయంలో ఆరంభించాడు. చూడండి, 5వ అధ్యాయంలో యేసు ప్రభువారు ఎలాగ ప్రసంగం చేస్తున్నాడో, ఆయన ఆ జనసమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిష్యులు ఆయన వద్దకు వచ్చిరి. అప్పుడు ఆయన నోరు తెరిచి ఇలాగూ బోధింపసాగాను. ఏమండి,
5వ అధ్యాయంలో ఆరంభించిన ప్రసంగం 6వ అధ్యాయంలో కూడా కొనసాగుతుంది. 6వ అధ్యాయం చివరికి వచ్చింది. చాలా విషయాలు ప్రభువు చెప్పాడు. అయితే ఆయన ఎదుటకు వచ్చిన వారికి మొట్టమొదట ప్రభువారు చెప్పిన మాట ఏంటంటే, మొదటి వచనం చూడండి, 5వ అధ్యాయము 2వ వచనము చూడండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ప్రతి యవన బిడ్డ కూడా పరలోక రాజ్యమును గురించి ఆలోచించాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి యవనస్తురాలు దేవుని రాజ్యం ఉన్నది, దాని గురించి మనకు ఆలోచన ఉండాలి, సిద్ధపాటు ఉండాలి, దానిని గురించిన వెతుకులాట మనలో ఉండాలి. ఇప్పుడు భూమి మీద మనకి ఎన్నో అవసరం. భూమి మీద ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? ఈ లోకంలో మనకు అవసరమైన వాటిని వెతుకుతామా లేదా చెప్పండి? ఇప్పుడు ఈ లోకంలో మనం వెతికేటంటే మంచిగా నేను చదవాలి, ఉన్నతంగా నేను ఉండాలి కదా, నా కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆర్థికంగా అంటే డబ్బు విషయంలో నేను దరిద్రంగా ఉండకూడదు, మంచిగా సంపాదించాలి, మంచి పేరు తెచ్చుకోవాలి, మంచిగా నేను ఎదగాలి అని ఈ లోక సంబంధంగా మనం ఘనతను ఆశిస్తాం. తప్పులేదు. ఈ లోక సంబంధమైన ప్రతి విషయంలో మనం ఎందులో తక్కువగా ఉండకుండా మనకి ఏది అవసరమో వాటన్నిటిని పొందుకోవాలన్న తపన ప్రతిరోజు మన హృదయంలో ఉంటుంది. మనకు అవసరమైన దాన్ని సంపాదించుకోవాలన్న మనసు ప్రతిరోజు ఉంటుంది మనకి. ఎవరైనా బాగా బ్రతుకుతున్నారనుకోండి, నేను ఎప్పుడు అలాగ ఉంటానో అని ఆశపడతాం. ఎవరైనా ఏదైనా మంచిగా ఏదో వాహనం కొనుక్కున్నా, ఇల్లు కట్టించుకున్నా, లేదా మంచి ఉద్యోగంలో కూర్చున్నా, మంచి బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నా, మంచి మంచి వస్త్రాలు వేసుకుంటున్నా, ఏమిటి మనం ఏం ఆలోచిస్తాం? నాకు కూడా ఎప్పుడు ఇలాగ వస్తుందో, నేను కూడా ఎప్పుడు ఉద్యోగం చేస్తానో, నేను ఎప్పుడు సంపాదిస్తానో అని వెతుకులాట మన మనసు. దేవుడు దీన్ని ఏం చేశాడంటే, వెతికే శక్తిని మనసుకు దేవుడిచ్చాడు. ఏమిచ్చాడు? వెతికే శక్తి. మనం దేన్ని వెతుకుతామో అది మనకు దొరుకుతుంది. దీన్ని గుర్తుపెట్టుకోండి. అయితే సాతాను ఏం చేస్తాడంటే, వేటిని వెతికితే నీకు ఆశీర్వాదమో వాటిని వెతకకుండా చేయడానికి ఇహలోక తుచ్చమైన సంగతులు అంటే వ్యర్థమైన వాటిని వెతికేయడానికి నీ మనస్సును ప్రేరేపిస్తాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి, గ్రహించాలి. అంటే ఆత్మీయతలో నేను ఉండాలి, దేవునికి ప్రీతికరంగా నేను ఉండాలి, దేవునికి అనుకూలంగా నేను ఉండాలి, మనుషులు ఎవరు కాదండి, నేను దేవునికి ఇష్టంగా బ్రతకాలి, నా మాట, నా చూపు, నా తలంపులు, నా జీవితం, నేను ఎదిగే విధానం ఇదంతా కూడా దేవునికి అనుకూలంగా ఉండాలని మన మనసు దానిలో ఏమవుతుందంటే బలహీనమైపోయింది. ఏ కాడికి మనం ఇహలోక సంబంధమైన వాటిని వెతకాలన్న తపనే వస్తుంది. దీనికి కారణం ఏంటంటే దీన మనసు అనేది మనకి లేకపోవడం. గుర్తుపెట్టుకోవాలి. దేవుణ్ణి పట్టుకోవడం అన్నా, దేవుణ్ణి వెతకాలన్నా మనకేం కావాలో తెలుసా? దీన మనస్సు కావాలి. ఏ మనసు కావాలి? అందుకని అన్నాడు, దీనులైన వారు. దీంట్లో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి మనం ఇంతకాలం మందిరాలకు వచ్చి యవన కాలంలో ఉన్న మనం దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థనలు చేస్తూ, మన తల్లిదండ్రులు కూడా మరి ఎంతగానో వారు దీర్ఘ ప్రార్థనలు చేస్తూ మీకు ఒక మంచి జీవితం ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు. మీరు దేవుణ్ణి ఎరిగి కూడా ప్రార్థనలు చేస్తూ ఉన్నా కూడా తగిన సమయంలో అంటే దేవుని సమయం నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఇంకా దేవుని రాజ్యాన్ని వెదకుండా లోకంలో ఉన్నావు అనుకో, అది ఎంత బాధాకరమైన విషయం చెప్పండి. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఏవైనా ఒకవేళ కష్టంగా ఉన్నా ముందు మనం సంపాదించాల్సింది ఏంటంటే ఆయన రాజ్యమును, ఆయన నీతిని సంపాదించాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి మనస్సు దాని మీదకి వెళ్ళాలి. అంటే అన్నయ్య నువ్వు చెప్పేది బాగానే ఉంది,
దేవుని రాజ్యాన్ని వెతకమంటున్నావు, నీతిని వెతకమంటున్నావు. మరి మాకు ఎన్నో కావాలి, డబ్బు కావాలి, మంచి లైఫ్ కావాలి, ఉద్యోగం కావాలి, బాగా చదువుకోవాలి, మంచిగా ఎదగాలి, ఒక రేంజ్లో ఉండాలి. కొంతమంది అంటారు ఒక రేంజ్లో ఉండాలి రా, నేను అంటాను ఒక రేంజ్లో ఉండాలి, బాగా నేను సంపన్న స్థితిలో కనిపించాలి అని ఆశపడటంలో తప్పు లేదు. అయితే అందరి పూర్ణ హృదయం, పూర్ణాత్మ ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం మీదే పెడుతున్నారు. దానిని యేసయ్య గ్రహించి మీరు మొదట నా రాజ్యమును, ఇప్పుడు మూలవాక్యం చూడండి, అక్కడ ప్రభువారు ఏం చెప్పాడు 33లో, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి. ఏంటంటే అప్పుడు అవన్నీ ఏవి? ఇక్కడ యేసు ప్రభు వారు అవి మీకు ఇవ్వను అని చెప్పట్లా, అర్థం చేసుకోవాలి యవనస్తులారా. ప్రభువారు మీకు అన్నీ ఇవ్వాలని ఇష్టపడుతూనే ఉన్నాడు. అయితే మీరు వేటిని కోరుకుంటున్నారో అవి ఇవ్వబడతాయి, కానీ దానికన్నా ముందు మీకు ఇవ్వబడవలసింది ఏంటంటే దేవుని రాజ్యము, ఆయన నీతి. దేవునికి స్తోత్రం చెప్పండి కానీ హల్లెలూయా. మొదట మీకు ఇవ్వవలసింది, మీరు మొదట కోరుకోవలసింది చాలా విలువైంది. దానికి పై వచనం చూడండి 32, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి, అది మీరు అక్కడ ఏమన్నా పెట్టుకోండి, మీకు ఏమేమి కావాలో అన్న సంగతి ఎవరికి తెలుసు అంట? పరలోకమందున్న తండ్రికి తెలుసు. అయితే చాలామంది ఈ 31వ వచనం చూడండి, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింత పడకూడి. అది ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఎలా ఉండాలి, ఇంకా నేను ఎందుకు ఇలా ఉన్నాను కదా, వీటిలో మనం బిజీ అయిపోకూడదు. అది ఎందుకు చెప్తున్నానంటే యవ్వన కాలములో దేవుని యొక్క సంపూర్ణ చిత్తాన్ని మనం గ్రహించగలిగినప్పుడు దీర్ఘకాలంగా ఉన్న మన భవిష్యత్తు చాలా ఆశీర్వదించబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగునగాక. యేషావు, ప్రియదేవుని బిడ్డలారా, యేషావు ఉన్నాడు కదా, తన యవ్వన జీవితాన్ని తుచ్చమైన దానిగా ఎంచుకోవాలా, చాలా విలువగా ఎంచి దేవుని యందు భయము, భక్తి, నీతి, పరిశుద్ధత, దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవుని చిత్తాన్ని చెయ్యాలి, దేవుని మాట వినాలి, వారి మాట కాదు, నా మనసులో మాట కాదు, దేవుని మాట నేను వినాలి, నా స్వయం ఆలోచన విధానంలోకి వెళ్ళకూడదు, నేను దేవుని మాటనే అనుసరించాలని ఒక ఐగుప్తు దేశంలో ఎంతగా దేవునికి భయపడి నీతిగా బతికాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. నీతిని వెతికాడు. ఒక మాట చెప్పాలంటే ప్రతిరోజు నీ నీతిగా జీవించాలి, ప్రతిరోజు దేవునికి అనుకూలంగా బ్రతకాలి అని తన మనస్సును ఏం చేసుకున్నాడంటే ప్రతిష్ట చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇట్లాంటి మంచి బలమైన తీర్మానాలు యవనస్తుల్లో కావాలి. గట్టిగా మీరు మంచి తీర్మానాలు తీసుకోవాలి. నేను దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవుని చిత్తం నాలో జరగాలి, దేవుడు ఏం చెప్తున్నాడో నేను మొదట దాన్ని చెయ్యాలి అన్న కాంక్ష మనకు ఉండాలి. ఎందుకంటే దేవుడు నన్ను చూస్తున్నాడు, నాకు ఆయన నీతి కావాలనుకున్న వాళ్ళని దేవుడు వదిలిపెట్టాడు. దయచేసి ఒకసారి యెషయా గ్రంథం 66వ అధ్యాయము 2వ వచనం ఒకరు చదవండి. అవన్నీ హస్తకృత్యములు, అవి నా వలన యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు, అది దేవుడు కావాల్సింది ఎవరంటే, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచున్నాడో వానిని నేను దృష్టించుచున్నాను. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరిని దృష్టించుచున్నాడంట? దీనుడై. అది దేవుడు నన్ను ఎందుకు చూడట్లేదు, నా ప్రార్థన ఎందుకు వినట్లేదు, నేను ఆశించినంత జీవితం నేను చూడలేకపోతున్నానని కొంతమంది సొనుగుతూ ఉంటారు యవనస్తులు కూడా. దేవుడు నా ప్రార్థన వినట్లేదు, నేను అనుకునే జరగట్లేదు, క్లాస్లో నేను నెంబర్ 1గా ఉండలేకపోతున్నాను కదా. ఎందులో అయినా నువ్వు ఒక నెంబర్ 1గా ఉండాలంటే నీలో దీనత్వం కావాలి, దేవుని యందు భయము, వణుకు కూడా నీకు చాలా అవసరం. దేవుని స్తోత్రం కలుగునగాక.
ఎప్పుడైతే అటువంటి దీనత్వం నీలో ఉంటుందో అక్కడ ప్రభు ఏమంటున్నాడు, వానినే నిన్ను దృష్టించుచున్నాను. ఇప్పుడు దేవుడే నిన్ను దృష్టించితే, దేవుడే నీ యవన జీవితాన్ని చూస్తే నీ ఆశీర్వాదాలను ఎవరైనా అడ్డుకుంటారా? చెప్పాలి, అడ్డుకుంటారా? ఎవరు అడ్డుకోలేరు. నీ చదువులో ఉన్నతమైన స్థితి, మంచి ఉద్యోగం, మంచి కుటుంబం, ఇవన్నీ దేవుడు నీకు ఎందుకు ఇస్తాడు అనుకున్నావు? నువ్వు గొప్పగా ఉండిపోవడానికి కాదు, ఆయన కలిగిన వారికి ఏ కొదువ ఉండదు అన్న సాక్ష్యం నువ్వు లోకానికి చూపించాలి. చప్పట్లు కొట్టండి గట్టిగా, హల్లెలూయా. మళ్ళీ యవనస్తులారా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏదైనా దేవుణ్ణి అడిగామంటే మీరు ఒక ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఇది అడుగుతున్నానంటే నా స్వార్థం కోసం కాదు, ఇది నువ్వు నాకు ఇస్తే నువ్వు ఇచ్చావని నేను సాక్ష్యం చెప్తా. నిన్ను గురించిన సాక్ష్యాన్ని నేను చెప్తాను. ప్రభువా, నాకొద్దు ఘనత, నాకొద్దు మహిమ, నేను నీకు లోబడితే నువ్వు నన్ను ఎలాగ ఆశీర్వదించావో ఆశీర్వదించిన విధానాన్ని ఒక్క మాట కూడా మరుగు చేయకుండా నేను సాక్ష్యం ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఇది సమర్పణ కలిగిన ప్రార్థన, ప్రతిష్ట కలిగిన ప్రార్థన, మంచి తీర్మానాలు యవన కాలంలో మనకి చాలా 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 అవసరం. అందుకని ప్రభు అంటాడు, ఇహలోక సంబంధమైనవి, భౌతిక సంబంధమైనవి వాటిని చూసి మనం ఆనందించడం గొప్ప కాదు. దేవుడు దేనిని వెదకమని చెప్పాడో దాని మీద మన దృష్టి నిలిపితే మనకు ఆశీర్వాదం. ఇప్పుడు నేను ఇక ముగిస్తాను. ఇప్పుడు మనం వెదకాల్సిందంతా కూడా నీతిని వెదకాలి. దేన్ని వెదకాలి? నీతిని వెదకాలి. దానిని భక్తులు వెదికారు, ఎందుకంటే నీతిని దేవుడు ప్రేమిస్తున్నాడు. దయచేసి 33వ కీర్తన భాగం 5వ వచనం చూడండి. 33:5, 37:11 ఒకరు చదవండి. ఆయన నీతిని చూడండి. దేవుడంట, అందరూ వాటిని అండర్లైన్ చేసుకోవాలి, పెన్ను పేపర్ ఉంటే చక్కగా రాసుకోవాలి. అవే మీకు కుడి ఎడమలు నేర్పిస్తాయి. లేఖనాలు ఎలా వెళ్ళాలి, ఎలా ఆలోచించాలి, అన్నీ వాక్యమే నేర్పిస్తుంది. ఎవడి ఆలోచన మనకు అక్కర్లేదు, దేవుని ఆలోచన మనకు చాలా అవసరం. 33వ కీర్తన 5లో ఏముందమ్మా? ఆయన నీతిని న్యాయమును ప్రేమించుచున్నాడు, లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. హల్లెలూయా. దేవుడు దేన్ని ప్రేమిస్తున్నాడంట? చెప్పాలి, దేన్ని ప్రేమిస్తున్నాడు? నీతిని. మనం దేన్ని ప్రేమిస్తున్నాం? అది ఇట్లా ప్రశ్నలు వేసుకోవాలి చిన్నగా. ఆయన నీతిని ఎలాగ ప్రేమిస్తున్నాడో మనము కూడా నీతిని ప్రేమించాలి. అది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటే దేన్ని ప్రేమించాలి? నువ్వు దేవుని నీతిని ప్రేమించాలి. అంతకంటే గొప్ప ఏదైనా ఉందా చెప్పండి? కొంతమంది ఈ లోక సంబంధమైన ఆఫ్ నాలెడ్జి ఉన్న యవనస్తులు కొందరు మనకి స్నేహితులై ఉండొచ్చు. వాళ్ళు వచ్చి చెప్తూ ఉంటారు, నేను పలానా దానిని ప్రేమిస్తున్నాను అని కదా. నేను పలానా దాన్ని ప్రేమిస్తున్నాను, నాకు అదంటే ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం, నాకు వాడంటే ఇష్టం, నాకు ఇదంటే ఇష్టం. కొన్ని విషయాలు మనం ఏం కదిలించామండి. మనం చదువుకుంటాం బాగానే కదా, మనం చదువుకుంటాం. సైన్స్ అయితే సైన్సు, సోషల్ అయితే సోషలు, ఏదైతే ఉందో అది చదువుకుంటా పోతాం. కానీ హాఫ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు వచ్చి నేను దాన్ని ప్రేమిస్తున్నాను, దీన్ని ప్రేమిస్తున్నా అంటాడు. లోక మధ్యలోకి మనం వెళ్తున్నాం కదా, అప్పుడు ఎవరైనా వచ్చి నేను దాన్ని ప్రేమిస్తున్నాను, దీన్ని ప్రేమిస్తున్నాను నీకు ఎందుకు చెప్తారో తెలుసా? నిన్ను కూడా దాన్ని నువ్వు కూడా ప్రేమించే విధంగా నీ హృదయం ప్రేరేపించడానికి సాతాను నిన్ను ఆ విధంగా అలాంటి మాటలు నీ దగ్గరికి తీసుకొస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఓహో, నువ్వు వాటిని ప్రేమిస్తున్నావా అక్క, లేకపోతే చెల్లి, లేకపోతే ఫ్రెండ్, నువ్వు వాటినే ప్రేమించు, నేను దేవుని నీతిని ప్రేమిస్తున్నానని చెప్పాలి. గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేన్ని ప్రేమిస్తున్నాను? దేవుని నీతిని ప్రేమిస్తున్నాను. సరే, నువ్వు ఎవరిని ప్రేమిస్తావు? ఎవరిని ప్రేమిస్తే ఆ ప్రేమ నిన్ను దేవుని రాజ్యానికి చేర్చగలుగుతుంది? ఇక్కడేమో తల్లిదండ్రులు మన కోసం గొడ్డు చాకరీ చేసి, రోగాలు వచ్చినా, బలహీనతలు వచ్చినా పొద్దును పోయి రాత్రిదా గొడ్డు చాకరీ చేసి రూపాయి దాచిపెట్టి
ఇక వస్త్రాలు కావాలంటే వస్త్రాలు, ఆహారం కావాలంటే ఆహారము, ఎక్కడికైనా పోవాలంటే డబ్బులు కదా, ఎంత చాకరీ. కొన్ని విజిటింగ్స్కి వెళ్ళినప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళు, ఈ నెల చాలా ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాను అయ్యగారు అని చెప్పేవాళ్ళు. అయ్యగారు పక్కన ఉండేవాడిని. అంతగా ఎందుకు కష్టపడుతున్నారంటే పిల్లల కోసం. వాళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తే ఆ దేవుడు వాళ్ళని ప్రేమించి మనల్ని పుట్టించాడు. వాళ్ళేమో భయంకరంగా శ్రమ పడి ఒక రూపాయి కూడబెట్టి మన కోసం, మా అమ్మాయి చదువు లేని పిల్ల అని ఎవడు అనకూడదు, చదువుకోవాలని చెప్పి ఎంతైనా పెడతారు. మన ముందు మన తల్లిదండ్రులు ఎలా ఉంటారో తెలుసా? మనకేం తక్కువ లేదమ్మా, అన్నీ ఉన్నాయి, చదువుకో, ఎంత కావాలంటే అంత చదువుకో, దేవుడు ఇచ్చేస్తాడు అంటాం. కానీ నువ్వు లేని సమయంలో ₹1 వాళ్ళకి తగ్గితే ఎవరిని అడగాలి? నా బిడ్డకి నా దగ్గర లేవు అని చెప్పి హృదయాన్ని బాధ పెట్టకూడదని ఎవరైనా ఇస్తారేమోనని ఫోన్లు తీసి ఫోన్ నెంబర్లు వెతికి, ఏమండి డబ్బులు ఎవరు సహాయం చేస్తారు ఇప్పుడు నాకు? నా బిడ్డ వచ్చేలోపు నేను పలానా వస్తువు కొనాలి, ఫీజు కట్టాలి అని వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా అడిగి వాళ్ళు సమకూరుస్తారు. ఎందుకంటే వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నారు. దేవుడిచ్చాడు నిన్ను నన్ను మనందరినీ దేవుడిచ్చాడు. వాళ్ళు ప్రేమిస్తున్నారు, న్యాయమైన విధానాన్ని నీ పక్షంగా చేస్తూ ఉన్నారు. మనం బయటికి పోతున్నాం, మనం ఏం ప్రేమించాలి? తల్లిదండ్రులని మనం ప్రేమించాలి. వారికంటే ఉన్నతంగా యేసోబులాగా దేవుణ్ణి ప్రేమించాలి. ఇంకోసారి చప్పట్లు కొడదాం, హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు యేసోబు యొక్క తండ్రి చాలా ప్రేమించాడు. 12వ వాడు యేషోబు, 11వ వాడు యేషోబు. చాలా యాకోబు యేషోబుని ప్రేమించాడు, యేషోబు కూడా యాకోబుని ప్రేమించాడు. మంచి ప్రేమానురాగాలు ఉన్నాయి. అటువంటి వ్యక్తి కొంత శోధనకు గురై ఐగుప్తుకు వెళ్ళిపోతే, ఏమండి, నిజమైన ప్రేమ, నిజమైన నీతి అనేది యేషోబులో ఉంది కాబట్టి యేసోబులో అతడు ఎక్కడికి వెళ్ళినా వర్ధిల్లాడే కానీ దరిద్రాన్ని అనుభవించలేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అది ఇప్పుడు నీ హృదయంలో ప్రేమ అనేది రావాలి. ప్రేమించొద్దని నేను చెప్పట్లే, ప్రేమించాలి, కానీ ఆయన నీతిని ప్రేమించాలి. అది మన పూర్ణ హృదయంలో ఉన్న ప్రేమ అంతా ఎక్కడ కుమ్మరించాలి? యేసయ్య నీతి మీద కుమ్మరించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నీ మనసంతా అక్కడ ఉంది కనుక ఇప్పుడు ఎవరిని ప్రేమించావు, ఎవరిని ముందుకు వచ్చినా యేసయ్య కంటే పెద్ద గొప్పవాడు కాదనుకుంటావు. యేసయ్య కంటే పెద్ద గొప్ప ఉందా ఇతనిలో? ఏముంది చెప్పండి. సాధు సుందర్ సింగ్ గారు తెలుసా మీకు? అప్పుడప్పుడు యూత్ కాన్ఫరెన్స్లో బహుమతులు ఇచ్చాం మేము, పుస్తకాలు. అందులో ఆయన తలకి పాగా పెట్టుకుని ఉన్నాడే. ఆయన యవనస్తుడైనప్పుడు ఎట్లా ఉన్నాడు తెలుసా? చాలా అందగాడు. అయితే యేసయ్య అతన్ని పిలిచాడు. పిలిస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా? మన మతము సిక్కు మతం, నిన్ను చంపి పడేస్తాం యేసయ్యను అంగీకరిస్తే. మనందరికీ అది చెడ్డ పేరు అని చెప్పారు వాళ్ళ తల్లిదండ్రులు. మీరు ఏదైనా చేసుకోండి, నేను మాత్రం ఆయన్ని నమ్ముకున్నాను, ఆయన్ని ప్రేమిస్తున్నానని చెప్పాడు. అయితే ఒకరోజు సువార్త చెప్పడానికి మంచి యవ్వన కాలంలో యోహాను పుస్తకం అప్పుడు కొత్త నిబంధన ముక్కలు ముక్కలుగా ప్రింట్ చేసి ఇచ్చేవాళ్ళు ఆ కాలంలో. అది తీసుకొని వీధుల్లోకి పోయి యేసయ్య గురించి సువార్త చెప్పి ఇంటికి వచ్చాడు. మంచి ఆకలి టైంలో వాళ్ళ సహోదరులు చెప్పారు, అమ్మా సింగ్ వస్తున్నాడా? ఏది వద్దన్నామో దాన్నే చేస్తున్నాడు. ఏ మతం వద్దన్నామో, ఏ దేవుడైతే మనకి ఇష్టం లేదో అతన్నే నమ్ముతున్నాడు కనుక చంపేద్దాం అని తల్లిదండ్రులు, ఇంటి వాళ్ళందరూ కలిసి ప్లాన్ ఫిక్స్ చేశారు. మంచి ఆకలి మీద వచ్చాడు, తలకు పాగా తీశాడు, పక్కన పెట్టాడు, అలా కూర్చున్నాడు. విషం కలిపి గట్టిగా అన్నాన్ని పిసికి తీసుకొచ్చి ప్లేట్లో పెట్టాడు. తల్లిచ్చింది తిందామని చెప్పి మొత్తం కడుపు నిండా తిని పండుకున్నాడు. ఉలుకు లేదు, పలుకు లేదు. వెంటనే చిన్నగా నురుగు నోట్లో వస్తుంది. అందరూ పట్టుకొని తీసుకెళ్ళాడు హాస్పిటల్కి. వీళ్ళకి తెలుసు, కావాలని ఆలస్యంగా తీసుకెళ్ళి చచ్చిపోయాడని అందరికీ తెలియాలి,
అని అందరికీ తెలియాలని ఆలస్యంగా తీసుకెళ్ళి బెడ్ మీద పండుకోబెడితే డాక్టర్లు ఏం చేశారు, వారి రూట్లో వాళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వడానికి స్టార్ట్ చేస్తున్నారు. ఆయనున్న ఐసీ రూములోకి నర్సు వెళుతున్నప్పుడు ఒక తెల్లటి వస్త్రములతో ఒక దేవదూత సాధు సందీప్ సింగ్ పక్కన నిలబడి ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. సింగుని దూత ముట్టుకోగానే కొంతసేపు ఆయన ఆమెకెళ్ళి చూశాడు, ఆ దూతకెళ్ళి చూశాడు. తర్వాత సింగ్ లేచి దూత వెళ్ళిపోందరు కూర్చున్నాడు. ఈ నర్సు వెళ్ళి సింగు లేచాడు, బ్రతికి ఉన్నాడు, మీరు వెళ్ళండి లేచాడని వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. దేవుడు చెప్పాడు, సింగ్ మీ తల్లిదండ్రులు నిన్ను చంపడానికి ఈ విషయం కలిపి. అయితే ప్రియదేవుని బిడ్డలారా, ఆ రోజు సింగు గారి విషయములో వాళ్ళ తండ్రులను చేసిన దానికి సింగు గారికి మొత్తం ప్రభువు చెప్పిన తర్వాత అక్కడి నుండి ఆయన బయటికి వచ్చి ఇక మరెన్నడూ కూడా వాళ్ళ ఇంట్లోకి అడుగు పెట్టలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రేమండి యేసయ్య మీద అంతగా ప్రేమించాడు. అతన్ని చంపాలని ప్లాన్ వేయకముందు ఒక మంచి స్త్రీని, యవనస్త్రాలను కూడా తీసుకొచ్చారు. సింగ్ కోట్లాస్తుంది, ఈ అమ్మాయిని చేసుకో అని అంటే ఒకసారి మాట్లాడుతానని చెప్పి రూమ్లోకి రమ్మన్నాడంట. వెళ్ళింది. అంటే సింగ్ నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అని అంటే నేను ఆల్రెడీ ప్రేమిస్తున్నానని చెప్పాడంట సింగ్ గారు. ఏం చేస్తున్నాడా చెప్పాలి, ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాను అన్నాడంట. ఎవరిని ప్రేమిస్తున్నావు అని అంటే నజరేయుడైన యేసు క్రీస్తుని నేను ప్రేమిస్తున్నానని చెప్పాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. మ్యారేజ్ చేసుకోవాలా, ఇక ఆయన అలానే సువార్త చెబుతూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అయిపోయిందిలే, భయపడద్దు. కొద్దిగా డోసు పడింది కదా, అందుకని నేను కూడా డోసు పెంచుతున్నా, ఉండగలరు అని. దేవుడు మనల్ని ప్రేమించాడు, అలానే దేవుడు నీతిని ప్రేమిస్తున్నాడు కనుక మనము ఆయన నీతిని ప్రేమించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 37వ కీర్తన 11వ వచనం చూడండి దయచేసి, చకచక 37:11. చూడండి, దీన మనసు కలిగి దేవుని మాట వింటే వారు ఏం చేస్తారు? భూమిని స్వతంత్రించుకొని బహుక్షేమము కలిగి సుఖించెదరు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 11వ కీర్తన 7వ వచనం, 11వ కీర్తన భాగం 7వ వచనం చూడండి. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించువాడు. చూడండి, యథార్థవంతులు ఆయన ముఖ దర్శనము చేసెదరు. హల్లెలూయా. నీతిని ప్రేమించే ఆ దేవుని యొక్క నీతిని మనం కూడా ప్రేమించాలి. 45వ కీర్తన 7వ వచనం చూడండి దయచేసి. దేవుని వ్యక్తిత్వం మీకు నేర్పిస్తున్నా. ప్రభు ఎలాగా ప్రవర్తిస్తున్నాడో మనం అలా ప్రవర్తించాలి. చూసారా, నీవు నీతిని ప్రేమించి, అది ఈరోజు మన తీర్మానం. ఈ యూత్ మీటింగ్లో దేవుడు నీతిని ప్రేమిస్తున్నాడు, భక్తిహీనతను ద్వేషిస్తున్నాడు. అది నీ జీవితంలో ఎప్పుడైతే నీతిని ప్రేమిస్తూ భక్తిహీనతను ద్వేషిస్తావో నువ్వు దేవునికి స్నేహితుడిగా అబ్రహాములే మారిపోతావు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాం ఫ్రెండ్ ఎవరు చెప్పాలి? అబ్రహాం ఫ్రెండ్. అబ్రహాముతో స్నేహం చేసిన వాళ్ళు ఎవరు ఆనాటి కాలంలో? దేవుడు. అదే దేవా నీ ఫ్రెండ్ ఎవరని అడిగామనుకో అబ్రహాం అని చెప్తాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. కాబట్టి నీతిని ప్రేమించాలి. దేన్ని ప్రేమించాలి? అది ఏ ఆలోచన వచ్చినా సరే నీతి కంటే ఏది గొప్పది నీకు ఈ లోకంలో రాదు, గుర్తుపెట్టుకో. ప్రతిదీ వస్తుంది, నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు అని. ఈగలు దోమలు కనుక మన దగ్గరికి మనం పిలిస్తే వస్తాయా చెప్పండి? పిలిస్తే వస్తాయా ఈగలు దోమలు? మనం పిలము వాటిని, కానీ అవే వస్తాయి. నేనున్నాను అని వస్తాయి. మనం ఏం చేస్తాం? కూర్చోబెట్టుకుంటాం, తోలేస్తాం. యేసు రక్తమే
నీ దగ్గరికి ఏ చెత్త ఆలోచనలు వచ్చినా, ఏ భక్తిహీనమైన ఆలోచనలు వచ్చినా తోలేసేయి. కానీ నీతి నిన్ను పిలుస్తున్నప్పుడు అక్కడికి పరిగెత్తుకుంటా వెళ్ళు. అదే నీతి నీ దగ్గరికి వస్తే గట్టిగా హత్తుకో, గట్టిగా చప్పట్లు కొట్టు, హల్లెలూయా. అదే నీతి నీ దగ్గరికి వస్తే నువ్వేం చేయాలి? దాన్ని హత్తుకోవాలి. నీతి నిన్ను పిలిస్తే పరిగెత్తుకుంటా వెళ్ళాలి. అప్పుడు నిజమైన దేవుని రాజ్యంలో మనము ప్రవేశిస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 31వ కీర్తన మొదటి వచనం చూడండి. 31వ కీర్తన. యెహోవా నేనెన్నడును సిగ్గుపడనీయకుము. చూడండి, భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు, నీ నీతిని బట్టి నన్ను. అది యవనస్తులారా, దేవుణ్ణి మీరు ప్రార్థించాలి. అయ్యా నీ నీతిని బట్టి నన్ను రక్షించు అని మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే దేవుని నీతే మనల్ని బ్రతికిస్తుంది. 51వ కీర్తన 14వ వచనం కూడా చూడండి. 51:14. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్త అపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. హల్లెలూయా. చూసారా యవనస్తులారా, ఇప్పటి వరకు మనం దేవుని నీతిని ప్రేమించాలి. ఆయన నీతిని ప్రేమిస్తున్నాడు. అసలు దేవుని నీతి మనకెందుకు? ఆయన నీతి మనకెందుకంటే మనలో, మన రక్తంలో అపరాధం ఉన్నది. ఏముంది? మన రక్తంలో అపరాధం ఉంది. ఈ అపరాధం ఎక్కడి నుండి వచ్చింది? ఆదామును హవ్వను బట్టి మన రక్తంలోకి అపరాధం వచ్చేసింది. అయితే ఇక్కడ దావీదు ఏం ప్రార్థన చేస్తున్నాడు? అయ్యా నీ నీతిని బట్టి రక్త అపరాధము నుండి నన్ను చెప్పాలి విడిపించుము అంటున్నాడు. హల్లెలూయా. అది రక్తాపరాధం మన మీద ఉంది. మన పితరులు ఎంతో దేవునికి వ్యతిరేకంగా జీవించారు. వారి పాపాలు మన మీద ఉన్నాయి, దోషాలు మన మీద ఉన్నాయి. ఆదాము హవ్వలు చేసిన పాపం మన మీద పెత్తనం చేస్తుంది. నీ యవన జీవితంలో నీ మీద రక్త అపరాధం ఉండకూడదు. అది పోవాలంటే దేవుని నీతి నీ మీదకి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకనే కదా రోమాపత్రిక 7వ అధ్యాయము చూడండి, కొత్త నిబంధన 24వ వచనం చూడండి దయచేసి. రోమాపత్రిక 7:24. అయ్యో చూడండి అసలు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడంటే, ఈ రోమా ఎన్నో అధ్యాయం తల్లి 7:24. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును. చూసారా, మనం ఎన్నిసార్లు దేవునికి అనుకూలంగా ఉండాలనుకున్నా, యథార్థంగా నాకెళ్ళి చూడండి, ప్రార్థన చేయాలనుకుంటాం, బైబిల్ చదవాలనుకుంటాం, పరిశుద్ధంగా ఉండాలనుకుంటాం, కానీ తప్పిపోతాం లేదా? చెప్పాలి, యథార్థంగా చెప్పాలి, తప్పిపోతాం అంటాం. ఎలా జరుగుతుంది అది? ఏదో తెలియదన్నా, అసలు వద్దనుకున్నాను కానీ అదే చేస్తున్నా. గంటసేపు ప్రార్థన చేద్దామని లోపల పోయానన్న 5 నిమిషాలు కూడా చేయలే. ఏదో జరుగుతుంది అంటే ఇదంతా రక్తాపరాధం అనేది మనల్ని ఏం చేస్తుందంటే, ఈ శరీర సంబంధమైన బంధకాలు దేవునిలోనికి మనల్ని వెళ్ళకుండా చేస్తాయి. అయితే ఎవరైతే నన్ను ఎవరు విడిపిస్తారు అని పౌలయ్యలాగా ప్రార్థన చేసి దేవుని నీతి మీద ఆధారపడి ఆయన రక్తాన్ని విశ్వసిస్తే, ఆ యేసుక్రీస్తు రక్తం ఎవరి మీదకి వస్తుందో వారిని రక్తాపరాధం నుండి ప్రభు రక్తం విడిపిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. యేసుని రక్తము పాపముల నుండి విడిపించెను. వేయి నోలతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును.
వేయి నోళ్ళతో స్తుతించినాను, తీర్చలేము ఆ రుణమును. ఆనందయాత్ర ఇది ఆత్మీయ యాత్ర, యేసుతో నూతన యెరూషలేము యాత్ర. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. చూడండి, ఇదే రోమాపత్రిక 8వ అధ్యాయము 2వ వచనం చూడండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేని నుండి? పాప మరణముల నుండి విడిపించను. అది దేవుని నీతిని మనము సంపూర్ణంగా సొంతం చేసుకోవాలంటే ఆయన రక్తమును మీరు విశ్వసించాలి, ఆయన రక్తములో మీరు కడగబడాలి. హల్లెలూయా. బాప్తిజం పొందిన వాళ్ళు చేతులు పైకెత్తండి. రక్షణ పొందిన వాళ్ళ చేతులు పైకెత్తండి. తీసుకున్నావా? లేదు. ఓకే, ఇంకా ఉన్నారు కదా. కాబట్టి ప్రభువు రక్తం మనకి చాలా అవసరం. 1 యోహాను పత్రిక అదొక్కటి చదువుకొని ముగించుకుందాం. ఈసారి నిజం చెప్తున్నా, ఇదొక్కటే. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గల వారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయను. గట్టిగా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. అది దేవుని నీతి సంపూర్ణంగా మనం పొందుకోవాలంటే మొదట నీ మీదకి ఏం రావాలి? యేసయ్య రక్తం రావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు దేవుని రాజ్యం మీద నీతిని వెతుకుతూ ఉంటావో అప్పుడు అవన్నీ చెప్పాలి. అక్కడేముంది మూలవాక్యంలో? మత్తయి సువార్త 6:33లో మొదట మీరు నా నీతిని రాజ్యమును అప్పుడు అవన్నీ ఆమేన్. అది ఎప్పుడైతే దేవునికి అనుకూలంగా మనం నడుస్తూ ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతికి ప్రభువు అయిన యేసుక్రీస్తు రక్తాన్ని విశ్వసించి మన పాపములను మనం విడుదల పొందుతామో మనకి ఏదేది కావాలో అవన్నీ దేవుడు నీ నిమిత్తము సిద్ధపరిచిన ప్రతి ఆశీర్వాదము ఏ సంవత్సరానికి ఏ నెలలో ఏ దినము ఏది కావాలో అన్ని ప్రభువు నీ చేతికి ఇచ్చునుగాక. నీకు సిద్ధపరిచి నీ చేతికి వచ్చేస్తాయి. కనుక మన దృష్టి ఈ రోజు నుంచి పూర్ణ మనస్సు పూర్ణ ఆత్మ ఎక్కడ పెట్టాలంటే దేవుని నీతి మీద పెట్టాలి, ప్రభువు నామం మీద పెట్టాలి, ఆయన రక్తమును మనము ఆశ్రయించాలి. కనుక మన హృదయాలను ప్రభు వైపు త్రిప్పి మనం ప్రార్థన చేద్దాం. దేవుని రక్తం మన అందరినీ కూడా శుద్ధులుగా చేసి పవిత్రపరిచి ఆయన నీతిని మనం స్వాధీనం చేసుకునే కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అందరు తలలు వచ్చండి. అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా. పరిశుద్ధ దేవా, జీవాధిపతి, సర్వోన్నతుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ